శ్యామల నవరాత్రులు మొదటి రోజు అలంకారం. అలంకారం ఏం చేయాలి? ఆ తర్వాత పూజలు ఎలా చేయాలి? చాలా సందేహాలు. నైవేద్యాలు ఏం పెట్టాలి? తర్వాత ఏ రంగు పుష్పాలతో పూజ చేయాలి? ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. అందువలన మనకి మాఘమాసములో శుక్లపక్షములో పాడ్యమి రోజున వచ్చేటటువంటి ఈ యొక్క పూజని మనము మొట్టమొదటి రోజు పూజగా రాజశ్యామల అమ్మవారికి మనం చెప్తున్నాం. కాబట్టి ఈ రాజశ్యామల అమ్మవారు అసలు ఎవరు అంటే దుర్గాదేవి యొక్క అవతారం ఆమె. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకు అవతరించినప్పుడు దుర్గాదేవి యోగమాయగా అవతరిస్తుంది. యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యోగమాయ కాబట్టి అమ్మవారు మొట్టమొదట రోజున ప్రథమం శైలపుత్రీతి అని చెప్పబడింది శాస్త్రం. కాబట్టి దుర్గాదేవి మనము అనేకమైనటువంటి రూపాల్లో రాజశ్యామల రూపంలో, మనకి శ్యామలా నవరాత్రుల రూపంలో, గుప్త నవరాత్రులుగా మనము ఈ యొక్క మాఘమాసంలో పూజలు అందుకుంటుంది. వసంత నవరాత్రుల్లో మళ్ళీ అదే తల్లి దుర్గాదేవి శ్రీరామ నవమి వస్తుంది కదండి, శుక్లపక్ష చైత్రమాసంలో జరుగుతుంది. శుక్లపక్షం నుంచి 9 రోజుల వరకు కూడా దుర్గాదేవి ఈ యొక్క నవదుర్గల రూపంలో మనకి పూజలు అందుకుంటుంది. అలాగే వారాహి అమ్మవారు ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి 9 రోజులు. అప్పుడు కూడా జగన్మాత అయినటువంటి దుర్గాదేవి నవదుర్గల రూపంలో ఈ 9 రోజులు పూజలు అందుకుంటుంది. వారాహి నవరాత్రులు అంటాం. అలాగే మనకి ఈ యొక్క ఆశ్వీయజ మాసంలో శుక్లపక్షం నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు అంటాం, దేవీ నవరాత్రులు అంటాం, దుర్గాదేవి పూజలు మనం చేసుకుంటాం. కాబట్టి ఈ రోజున భక్తులంతా కూడా ఉదయం తెల్లారుజామున సూర్యుడికి ముందే లేచి చక్కగా ఈ శ్యామల అమ్మవారికి నీలము రంగు పుష్పాలంటే చాలా ఇష్టమండి. నీలం రంగు ఏముంటాయి? శంకు పువ్వులు అని దొరుకుతాయి చూడండి. ఆ అమ్మవారు ఏ రంగులో ఉంటుంది అంటే నీల సరస్వతి అమ్మవారు అంటాం. అంటే సరస్వతీదేవే ఎక్సైటెడ్ ఫార్మ్లో ఉన్నప్పుడు ఈమెని ఈ యొక్క నీల సరస్వతి అంటాం. అంటే తాంత్రిక దేవత ఈమె. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తాంత్రిక దేవత. కాబట్టి తంత్రదేవత అని అనగానే మనం బాబాయ్ ఈ దేవతకి మనం కోళ్ళను కొయ్యాలా, మేకలను కొయ్యాలా, ఇలాంటివన్నీ కూడా ఏమీ ఆ సందేహాలు అవసరం లేదు. మీకు మందు పెట్టాలా, ఇలాంటివి ఏమీ కూడా పెట్టకూడదు. మీకు చక్కగా పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే ఆకుని కానీ, పండుని కానీ, పువ్వుని కానీ, నీళ్ళని కానీ నైవేద్యంగా పెట్టమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు క్లియర్గా. భక్తి ప్రధానంగా ఉండాలి. కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు, తలంటు స్నానాలు చేసి 9 రోజులు మనం కలశ స్థాపన ఇంట్లో చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే భయం ఉంటుంది. అందరూ కూడా దర్జాగా చేసుకోవచ్చండి. ఇది గుప్త నవరాత్రులు అని ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు లలితాదేవి ఉంది కదండి, లలితాదేవి కూడా అస్య స్త్రీ లలితా రహస్యనామ స్తోత్రమంత్రస్య అంటాం, రహస్యనామము అన్నాం. అంటే ఇవన్నీ కూడా అమ్మవారి సాధనలన్నీ కూడా రహస్యంగా చేయాలి. రహస్యం ఎంత గుప్తంగా, ఎంత ఎక్కువగా మనం మెయింటైన్ చేస్తామో అంత ఎక్కువ ఫలితాలు మనకి లభిస్తాయని క్లియర్గా విష్ణు సహస్రం కూడా రహస్యం నామ స్తోత్ర మహామంత్రస్య అని అంటాం. విష్ణు సహస్రం కూడా రహస్యంగానే చేయమంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే నాస్తికులకి మనం వెల్లడి చేయడము, మళ్ళీ వాళ్ళు వెటకారంగా అనడము, భక్తిని తగ్గించే విధంగా వాళ్ళు సొంత ప్రేలాపనలు పలకడము, ఇవన్నీ కూడా మనకి భక్తుడి యొక్క మనోభావాల మీద దెబ్బతీసే విధంగా ఉంటుందని రహస్యంగా చేయమని చెప్తుంది శాస్త్రం. కాబట్టి తలంటు స్నానం చేసి అమ్మవారికి మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి అంటూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ అమ్మవారి మొట్టమొదటి రోజున మనము ప్రథమం శైలపుత్రీతి. శైలపుత్రి అంటే ఎద్దు మీద ఉన్నటువంటి హిమాలయ పర్వతం రాజు అయినటువంటి పార్వతీదేవి యొక్క రూపం అనమాట. అంటే సకల ఈ దశమహావిద్యలు అవనియండి, లేకపోతే మామూలుగా మనకి ఈ యొక్క నవదుర్గలు అవనియండి, గ్రామదేవతలు అవనియండి, మొత్తం అంతా కూడా పార్వతీ యొక్క స్వరూపం నుంచి వచ్చినటువంటివి. గౌరీ దేహ సముద్భవం అన్నారు. కాబట్టి పార్వతీదేవికి చేస్తే వీళ్ళందరికీ చేసినట్టే. కాబట్టి మీరు ఏం చేయాలా? కలశం ఏమండి, కలశం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అండి, మాకు ఆనవాయితీ లేదండి అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటితో సంబంధం లేదమ్మా.
మీకు ఆ ఫోటో పెట్టుకోండి, లేకపోతే నీల సరస్వతి, నీలం రంగులో ఉన్నటువంటి సరస్వతి తల్లి ఆమె. ఆమె విశుద్ధ చక్రానికి అధిపతి ఆ తల్లి. చక్కగా బుద్ధిని, జ్ఞానాన్ని మనకిస్తుంది. బుద్ధిర్బలం, యశో ధైర్యం, అజాడ్యం, వాక్పటుత్వం చ. శ్యామలా స్మరణాత్ భవేత్, హనుమత్ స్మరణాత్ భవేత్. ఒక ఆంజనేయ స్వామిని ఏ విధంగా అయితే స్మరిస్తామో, శ్యామలా తల్లిని కూడా అలా స్మరిస్తే బుద్ధిర్బలం ఇవన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి చక్కగా నీలం పువ్వులు, అలాగే ఆ సీజన్‌లో దొరికేటటువంటి నందివర్ధన పువ్వులు, చామంతి పువ్వులు, ఇలా దొరికేటటువంటి పువ్వులతో, గులాబీ పువ్వులతో అమ్మవారిని సింపుల్ మంత్రము ఓం శ్యామలాయై నమః, ఓం రాజశ్యామలాయై నమః అనే మహామంత్రంతో కుంకుమార్చన చేసుకోండి. ఎవరైనా సరే సింపుల్‌గా ఈ మంత్రంతో మీకు అమ్మవారు ప్రసన్నం కాదు అని ఎవరైనా సరే చెప్పినా కూడా, తంత్రదేవత కదా అని చెప్పినా అవన్నీ కూడా అబద్ధాలు. ఒక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అధర్వణ వేద పండితుడిగా మా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మా దత్తాత్రేయ శర్మ గారు, శంకర్ సండేలియా గారు వీళ్ళంతా కూడా. కాబట్టి అథెంటిసిటీ మేము చెప్పేది. కాబట్టి మా గురువులు చిన్నప్పటి నుంచి కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో వాళ్ళు అమ్మవారికి కళలు పెడుతూ పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఈ విషయంలో ఏ సందేహం వద్దు, నా అనుభవంతో చెప్తున్నాను. ఇదే అథెంటిసి. మిగతా వాళ్ళు ఎవరైనా మందు పెట్టాలా, లేకపోతే మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలంటే అస్సలు నమ్మొద్దు. అమ్మవారు కేవలము జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ పద్ధతిలోనే మనకు చెప్పారు. మీరు చక్కగా శ్రీచక్ర యంత్రం పెట్టుకోండి, లక్ష్మీ యంత్రం పెట్టుకోండి, అమ్మవారికి ఓం పార్వత్యై నమః అని చేసుకోండి, ఓం శ్యామలాయై నమః, ఓం రాజశ్యామలాయై నమః, తర్వాత ఓం మాతంగ్యై నమః అని ఈ మంత్రాలు ఏమి చేసుకున్నా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. ఇకపోతే బ్లూ గాజులు అంటే మీరు రంగులు ఉంటాయి కదమ్మా, మీకు 9 రంగులు 9 రోజులు వచ్చినాయి, 9 రంగుల కలర్లు రోజుకొకటి వేసుకోండి. అలాగే కలశం మీద మీకు నచ్చింది ఏదో ఒక జాకెట్ గుడ్డ, బ్లూ జాకెట్ కానీ, ఆకుపచ్చ రంగు జాకెట్ గుడ్డ కానీ కలశం మీద వేసుకోండి. తర్వాత మీకు ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క ఈ యొక్క పూజ చేయడం వల్ల మీకు చిలకలు బాగా గుంపులు గుంపులుగా వస్తాయి. చిలకలు మీ ఇంటికొస్తాయి అని చాలామంది అనుభవంతో చెప్తారు వాళ్ళు. ధూమావతి అమ్మవారికి మనం చేస్తుంటే, ఏవండీ మా ఇంట్లో తెల్ల జుట్టు ఉన్నోళ్ళు వాళ్ళు లేరండి, ముసలివాళ్ళు లేరండి, కానీ జుట్టు వచ్చిందండి తెల్ల జుట్టు అని అంతమంది భక్తులు చెప్తున్నారు. కాబట్టి అలాగే చిలకలు కూడా మా ఇంటికి చిలకలు వచ్చినాయండి, మా ఇంటికి చిలకలు వచ్చినాయండి అని వాళ్ళు అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి చిలకలొచ్చినా రాకపోయినా మీరు చక్కగా మీరు పూజ చేసుకోండి. ఈ విధంగా రాజశ్యామల అమ్మవారి యొక్క అష్టోత్తరం మీకు దొరుకుతుంది. లేదా లలితా సహస్రనామ స్తోత్రాలు చేసుకోండి అమ్మవారికి. ఎందుకనంటే మీకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనం ఆ జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క రౌద్రగణాలన్నింటినీ ఉపసంహరించి ఈ యొక్క శ్రీచక్ర యంత్రాన్ని స్థాపించి, మరి మేరుప్రస్తారాన్ని స్థాపించి లలితా సహస్రనామాన్నే చదవమన్నారు. లలితా అష్టోత్తరంతోనే పూజలు చేయమన్నారు. దుర్గాదేవి చేస్తే మళ్ళీ ఆ దేవత రౌద్ర గణాలన్నీ కూడా అమ్మవారు జాగృతమవుతాయేమో అమ్మవారిలో ఈ రౌద్రగణాలు అని చెప్పి చక్కగా చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటంటే కంప్లీట్‌గా ఎవ్వరు దేవీ అమ్మవారిని ఎవ్వరు పూజలు చేసుకున్నా కూడా లలితా సహస్రంతో, లలితా అష్టోత్తరాలతో చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకొని నైవేద్యం పాయసాన్ని ఈరోజు నైవేద్యం పెట్టండి. బ్రహ్మాండంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీకు మొదటి రోజున లభిస్తాయి. శుభమస్తు.